ఐఎమ్ రాజేష్. ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. నేను విఆర్ టెకీ సైన్స్ అండ్ అనే పేరుతో ఛానల్ ఓపెన్ చేశానండి. సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్. యాక్చువల్గా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ నేను డెమో వీడియోలో వివరించాను. యాక్చువల్గా ఏంటంటే మనం సైన్స్ అంటే నా ఈ లాక్డౌన్లో చాలా మందికి సైన్స్ అంటే 6th క్లాస్ పిల్లవాడి నుంచి అండర్ గ్రాడ్యుయేట్ వరకు వాట్ ఈజ్ సైన్స్, కాన్సెప్ట్స్ ఇన్ సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. అంటే మనకు తెలిసిన అన్ని సైన్స్ అంటే మనం చదువుకుంటాం, అందులో సబ్జెక్టులు ఉండేవన్నీ అది కాదండి సైన్స్ అంటే. ఓకే, వాట్ ఈజ్ సైన్స్? ఓకే, సైన్స్. కెన్ ఎనీవన్ కెన్ ఎక్స్ప్లెయిన్ సైన్స్? ఓకే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్. సైన్స్ ఓకే, సైన్స్ అంటే ఏంటండి? సైన్స్, ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ ఇన్వెస్టిగేషన్, ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్, ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ ఆఫ్ అబ్జర్వేషన్. Application of knowledge is nothing but called as a science. According to my view, science is classified into two main parts. Science is classified into two main parts. One is physical sciences. Another one is life sciences. ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్. ఓకే, ఏంటండి సైన్స్ అన్నారు? ఇందులో ఫిజికల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్. నేను ముందుగా చెప్పాను, సైన్స్ ఇస్ అన్ అబ్జర్వేషన్. వితౌట్ సైన్స్ వీ కాంట్ డూ ఎ సింగిల్ యాక్టివిటీ ఇన్ యువర్ డైలీ లైఫ్. సైన్స్ లేకుండా మనం ఒక చిన్న పనిని కూడా చేయలేమండి. అది ఎలా అంటున్నానంటే, సైన్స్ according to my view, science is classified into two types. One is physical sciences, life sciences. Physical sciences, it is a study of physical sciences. What is physical sciences? Physical sciences means it is a study of objects which have physical natures. అంటే ఫిజికల్ నేచర్, ఫిజికల్ గా ఉండే ఆబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే ఫిజికల్ సైన్సెస్ అంటాం. మరి ఫిజికల్ సైన్సెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి? వాట్ ఈస్ Physical sciences. Physical sciences means a subject or a body which have shape or color, shape or size or color. On the basis of these criteria, we can integrate it into the type of objects into physical sciences. Okay. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, నా యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైన్స్ ని ఒక థియరిటికల్ గా నేర్చుకోవడం కాదండి, ప్రాక్టికల్ గా. ఓకే, చెప్పాను, నేను ముందే చెప్పాను, మనం వితౌట్ ఎ సింగిల్ యాక్టివిటీ ఇన్ యువర్ డైలీ లైఫ్ వితౌట్ సైన్స్ అంటాం. ఓకే, క్యాన్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా చెప్తానండి. మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం, లేచిన వెంటనే నడుస్తాం. ఫర్ వాకింగ్ ఇట్ ఈస్ అ సైన్స్. వాకింగ్ ఇట్ ఈస్ సైన్స్. ఈటింగ్ ఈజ్ అ సైన్స్. ఫుడ్ తీసుకుంటాం, ఈటింగ్ ఈజ్ అ సైన్స్. డైజెషన్, తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, దట్ ఈజ్ ఆల్సో ఎ సైన్స్. ఇవన్నీ సైన్స్. మనం చేసే ప్రతి యాక్టివిటీ, బ్రషింగ్ చేస్తాం, వైల్ బ్రషింగ్, వైల్ ఈటింగ్, వైల్ బాతింగ్, ఇన్ ఆల్ దీస్ దెర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సైన్స్. అది మనం క్రమేపీ నేర్చుకుంటామండి. వాట్ ఈజ్ వాట్ అనేది నేను నేర్చుకుంటాం. దట్ ఈస్ ఇట్. ఓకే, ఫిజికల్ సైన్సెస్ చెప్పాను. ఫిజికల్ సైన్సెస్ లో ఏ సబ్జెక్ట్ కి అయితే, ఏ ఆబ్జెక్ట్ కి అయితే బాడీ, ఏ ఆబ్జెక్ట్ ఆర్ ఏ బాడీ హ్యావ్ సైజ్ ఆర్ షేప్ ఆర్ కలర్, దట్ ఆబ్జెక్ట్ మే ఇంటిగ్రేట్ ఇంటూ ఫిజికల్ సైన్సెస్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అంటే ఈ లైఫ్ సైన్సెస్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకున్నాం అండి. ముందు ఫిజికల్ సైన్సెస్ గురించి ముందు చెప్పాను కదా, డైలీ డే యాక్టివిటీస్ లో ఏంటి ఇన్వాల్వ్మెంట్ అది చెప్పాలి కదా. సైన్స్ అనేది ఉంది అని చెప్పాను, అది ఏంటో చెప్పాలి కదా. ఓకే, ముందుగా ఫస్ట్ ఏంటంటే మనం నడుస్తున్నాం, వైల్ వాకింగ్, వైల్ ఈటింగ్. మరి ఈట్ చేయాలన్నా వాక్ చేయాలన్నా వీ హ్యావ్ సమ్ ఫోర్స్.
మనకి ఫోర్స్ అంటే ఏంటంటే బలం. మనం తెలుసు ఫోర్స్ అంటే బలం అని చిన్నప్పుడే నేర్చుకున్నాం మనం. అట్ ద ఎర్లియర్ స్టేజ్ వీ హ్యావ్ గ్రేట్ ఐడియా అబౌట్ ఫోర్స్. అంటే ఫోర్స్ అంటే మనం ఎర్లియర్ స్టేజ్ లో మనం విన్న డెఫినేషన్ ఏంటంటే ఫోర్స్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ దట్ మే చేంజెస్ ద బాడీ ఫ్రమ్ స్టాటిక్ టు మోషన్ ఆర్ మోషన్ టు స్టాటిక్. దట్ ఈస్ కాల్డ్ as ఫోర్స్. సింపుల్ గా మనం నేర్చుకున్నాం ఫోర్స్ అనేది. ఓకే, ఫోర్స్ అంటే ఫోర్స్ చెప్పారండి. తర్వాత మనం క్లాసెస్ పెరుగుతున్న కొద్ది ఫోర్స్ యొక్క డెఫినేషన్ కూడా అలా మారుతూ వచ్చింది. మనం ఇప్పుడు డైలీ యాక్టివిటీస్ లో వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ చేయాలంటే వీ నీడ్ సమ్ ఫోర్స్. మరి వాక్ చేయాలంటే ఫోర్స్ ఏంటండి? వాక్ చేయాలంటే ఫోర్స్ కావాలి, బలం కావాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎ muscular force. For walking we use muscular force. Muscular force means muscular force means the force which can be generated by our internal organs. That is nothing but called as a muscular force. While eating, while bathing, while picking some object, while walking, there is involvement of force is nothing but called as a muscular force. పరిగెత్తినప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, ఏ వస్తువునైనా పట్టుకోవాలన్నా we need some force, that is nothing but called as a muscular force. చూసారా, చాలా మందికి తెలియదు. మనం అంటే నడుస్తున్నాం అంటే దానికి ఏంటి కావాలి? మజిక్యులర్ ఫోర్స్ కావాలి. ఓకే, మజిక్యులర్ ఫోర్స్ అయింది. ఇప్పుడు మనకి ఈ ఫోర్సెస్ లో మనం డెప్త్ గా నేర్చుకుందామండి కాన్సెప్ట్స్ ని. ఈ రోజు మనం మజిక్యులర్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఫోర్స్ అనేది అసలు ఎలా వచ్చింది? హూ ఇన్వెంటెడ్ ద ఫోర్స్? అసలు ఫోర్స్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? ఫోర్స్ అంటే మనకు తెలుసు, దాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారో కూడా తెలియాలి కదా. ద సైంటిస్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ న్యూటన్, ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్ ఇన్వెంటెడ్ ద ఫోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ హిజ్ అబ్జర్వేషన్. ఎందుకన్నానంటే ఆయన అబ్జర్వేషన్ లో తేలిందే ఫోర్స్. ముందే చెప్పానండి, సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్. సైన్స్ అనేది మన బుక్ లో చదువుకునే సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్. ఎప్పుడు ఆయన యొక్క ఒక చెట్టు కింద, మనకందరికీ తెలుసు ఆ స్టోరీ, ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు సమ్ యాపిల్ అనేది తన తల మీద పడుతుంది, గట్టిగా తగులుతుంది. అప్పుడు ఆయన ఫోర్స్ అనే కాన్సెప్ట్ ని ఇన్వాల్వ్ చేశాడు, ఫోర్స్ అనే కాన్సెప్ట్ ని ఇన్వెంట్ చేశాడు. ఓకే, ఫోర్స్ అంటే జనరల్ గా మనం ఫోర్స్ అనేది మనం మజిక్యులర్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం. మజిక్యులర్ ఫోర్స్ తో పాటు చాలా ఫోర్సెస్ ఉన్నాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది. మనం నడవాలంటే మజిక్యులర్ ఫోర్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం we use another help of force, that is nothing but frictional force. Friction while picking some object, ఒక ఆబ్జెక్ట్ ని పిక్ చేయాలంటే, while picking some object, ఒక ఆబ్జెక్ట్ ని పిక్ ఇదిగోండి, నేను ఈ మార్కర్ ని గట్టిగా పట్టుకున్నాను. for picking the marker we need some muscular force by our fingers. At the same time we use some friction. ఈ ఫ్రిక్షన్ అనేది దేని మధ్య ఉంటుందంటే నా ఫింగర్స్ మధ్య, నా ఫింగర్స్ కి ఈ యొక్క మార్కర్ యొక్క సర్ఫేస్ కి మధ్యన ఉండేది ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ గురించి మళ్ళీ మాట్లాడదాం, చెప్తాను. ఇది ఇలా రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఫోర్సెస్ లో కాంటాక్ట్ ఫోర్స్ ఉన్నాయి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఉన్నాయి. ఇది చూడండి, మజిక్యులర్ ఫోర్స్ ఏదైనా ఈ సబ్జెక్ట్ పట్టుకున్నాను, ఇట్ ఈస్ అ కాంటాక్ట్ ఫోర్స్. వైల్ వాక్ చేస్తున్నప్పుడు కాంటాక్ట్ లో ఉన్నాను, ఎర్త్ కి నా లెగ్ కి కాంటాక్ట్ ఉంది. సో ఇట్ ఈస్ అ కాంటాక్ట్ ఫోర్స్. ఈట్ చేసినప్పుడు నా యొక్క టీత్ కి కాంటాక్ట్ లో ఉంది, దట్ ఈస్ అ కాంటాక్ట్ ఫోర్స్. మరి నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంటండి? వాట్ ఈస్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్? Non-contact force, it is nothing but called as a gravitational force. That is a gravitational force. Non-contact force is nothing but called as a gravitational force. ఓకే, ఇవన్నీ మనం గ్రాడ్యువల్ గా నేర్చుకున్నాం. ఫోర్స్ అనే కాన్సెప్ట్ డీప్ కి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది ఇవన్నీ మీకు సబ్జెక్ట్ లో ఉన్నవే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్న సబ్జెక్ట్ లో ఉన్నవే, కానీ ప్రాక్టికల్ గా ఎక్కడెక్కడ ఉంటుంది. థియరిటికల్ కాన్సెప్ట్స్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలనేది నా ఇంటెన్షన్ అండి.
ఇలా మీకు చాలా కాన్సెప్ట్స్ దొరుకుతూ ఉంటాయి మీ సబ్జెక్ట్స్ లో, మీ బుక్స్ లో. దానికన్నా కొంచెం కొత్తగా ఉంటుంది, అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఓకే, నేను చెప్పాను ఈటింగ్ లో, వాకింగ్ లో మజిక్యులర్ ఫోర్స్ ఉంటుందని. నెక్స్ట్ ఇంకే దగ్గర మీరు డైలీ యాక్టివిటీస్ లో ఫోర్స్ చూస్తూ ఉంటారు. సపోజ్ గాలి బలంగా వీస్తుంది, ఎయిర్ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ యువర్ బాడీస్. గాలి బలంగా వీస్తున్నప్పుడు మన మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. మరి ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనం పడిపోవాలి కదా. యాక్చువల్ గా మీరు చూసే ఉంటారు నేచర్ లో, పెద్ద గాలి వీస్తుంది. పెద్ద గాలి వీసినప్పుడు బలమైన చెట్లు కూడా పడిపోతుంటాయి. ఎందుకు పడిపోతుంటాయి? కెన్ ఎనీవన్ అబ్జర్వ్? ఎందుకు పడిపోతుంటాయి అని అబ్జర్వ్ చేశారా? నేను చెప్తానండి. పెద్ద పెద్ద వృక్షాలు సైతం కొంత గాలికి, బలమైన గాలి పడిపోతుంటాయి. అంటే వృక్షానికి బలం ఉండదా? ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావ్ సమ్ ఫోర్స్ అండి. ప్రతి ఆబ్జెక్ట్ కి ఫోర్స్ అనేది ఉంటుంది. వితౌట్ ఫోర్స్ దేర్ ఈస్ నో సర్వైవింగ్ ఆఫ్ ఎనీ బాడీ. మనిషికి ఎలా అయితే ఫోర్స్ ఉంటుందో ప్రతి ఒక్క ప్రాణికి, ఎవ్రీ క్రియేచర్ హ్యాస్ ఇట్ ఓన్ ఫోర్స్. బికాస్ అకార్డింగ్ టు ద న్యూటన్ డెఫినిషన్, force is the product of mass and acceleration. Force is a product of mass and acceleration. Force is a product of mass and acceleration. అంటే every object has some mass. Every object has some acceleration also. Every object has some mass and acceleration. ప్రతి ఆబ్జెక్ట్ కి కొంత మాస్ ఉంటుంది, కొంత యాక్సలరేషన్ ఉంటుంది. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ సమ్ ఫోర్స్, ఇంటర్నల్ ఫోర్స్. దట్ మే బి మజిక్యులర్ ఫోర్స్ ఆర్ సంథింగ్. మరి ఇప్పుడు చెట్టుకు కూడా కొంత ఫోర్స్ ఉంటుంది కదా, అది ఎలా పడిపోతుంది? అప్పుడు వచ్చిన కాన్సెప్టే బ్యాలెన్స్ ఫోర్స్ అండ్ అన్బ్యాలెన్స్ ఫోర్స్. బ్యాలెన్స్ ఫోర్స్ అండ్ అన్బ్యాలెన్స్ ఫోర్స్. చెట్టుకి బలంగా దానికి ఫోర్స్ అని ఉంటుంది. బై ఇట్స్ రూట్స్, తన వేళ్ల ద్వారా కొంత బలం ఉంటుంది గట్టిగా, అంత బేగా పడిపోదు. ఎంతో పెద్ద గాలి వీస్తున్నప్పుడు మాత్రమే ఆ ఇంటర్నల్ ఫోర్స్, అంటే బయట నుంచి వచ్చే గాలి నుంచి వచ్చే ఫోర్స్ మేబీ ఇంక్రీజెస్ దాన్ ద ఇంటర్నల్ ఫోర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ట్రీ. అంటే ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద ఎయిర్ ఆన్ ఎ ట్రీ is greater than the internal force of the roots of the tree. గాలి అప్లై చేసే బలం అనేదండి ఈ యొక్క చెట్టు యొక్క బలం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ చెట్టు అనేది విరిగిపోవడము, కూలిపోవడము జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? 2 forces are involved in this concept. One is air force and the one is root force of the tree. ఇక్కడ root force of the tree applied in downward direction. Here it is a tree. This is a tree అనుకుందామండి. Here it is a tree. Air applies some force on it. Here one force is downward direction. Here one force is applied on upward direction. ఒక ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ చేస్తుంది, దీని ఇంటర్నల్ ఫోర్స్ అనేది డౌన్ గా యాక్ట్ చేస్తుంది. ఈ ఎయిర్ ఫోర్స్ అనేది ఈ ట్రీ ఫోర్స్ కన్నా, ఇంటర్నల్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ చెట్టు అనేది విరిగిపోవడం జరుగుతుంది. అంటే దట్ ఈజ్ ఏ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఏ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే two forces are applied in different directions or same directions also. Some cases it applied in same directions. ఇలా రెండు ఫోర్సెస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కంపేర్ టు ద ఫస్ట్ ఫోర్స్, సెకండ్ ఫోర్స్ ఇస్ లార్జర్. సో ఈ ఫోర్స్ అనేది, ఎయిర్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ రూట్స్ నుంచి ఎగిలిపోయి బయటకు వెళ్ళిపోతుంది. మరి మనిషి ఎందుకంటే ఎగిరిపోవడం?
మనిషి కూడా మరి ఎగిరిపోవాలి కదా. కంపేర్ టు ద ట్రీస్ ఆర్ ఎనీ క్రియేచర్ హ్యూమన్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ డ్యూ టు ద ఇంటర్నల్ ఆర్గాన్స్. హ్యూమన్ యొక్క బాడీ యొక్క వ్యవస్థ అనేది చాలా, ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ స్పీడ్తో అయితే మనం కూడా ఎగిరిపోతామేమో, కానీ ఇట్ మేబీ అంటే ఇది జరిగే అవకాశం లేదు. ఓకే, అలానే మనకి కూడా మన ఫోర్స్ అంతా ఎక్కడ ఉంటుంది? ఆల్ అవర్ బాడీ ఫోర్స్ can be applied in downward direction because we are all in survives in earth మీద ఉన్నాం. there is an involvement of another force that is nothing but as a gravitational force. మనం ఎంత ఎత్తు మీదకి ఎగిరినా కిందకే పడాలి. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంది చూసారా, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా పెద్ద ఫోర్స్, అన్నిటికన్నా చాలా పెద్ద ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇట్ ఈస్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అదేంటంటే మనం భూమి మీద ఉన్నాం కదా, కాంటాక్ట్ లో ఉన్నాం కదా, అది కాదండి. భూమి మీద ఉన్నాం, కాంటాక్ట్ లో ఉన్నాం కాదు. సపోజ్ మనం గాలిలోకి ఎగిరినప్పుడు మనం కాంటాక్ట్ లో ఉంటాం, భూమితో కాంటాక్ట్ లో ఉంటాం, మళ్ళీ భూమి మీద పడుతుంటాం. మనం కాంటాక్ట్ లో ఉన్నాము అని అంటే దట్ ఈస్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. మనం ఎగిరినప్పుడు మనం కాంటాక్ట్ లో ఉన్నాం, ఎర్త్తో కాంటాక్ట్ లో ఉన్నాం. దేర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫోర్స్, దట్ ఈస్ అ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనండి, మీ అందరికీ ఇది నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇలా ఫోర్స్ అనేది మనం చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఫోర్స్ ఇంకా డెప్త్ గా అన్ని నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా స్టార్ట్ చేశాను విఆర్ టెకీ సైన్స్ అనేది. ఈ సైన్స్ ఛానల్ ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.